రోడ్డెక్కిన రైతులు కృష్ణా జిల్లాలో యూరియా లారీపై అర్ధరాత్రి మెరుపు దాడి సరుకు తమకు పంపిణీ చేయాలంటూ రోడ్డుపై బైఠాయింపు రాష్ట్రంలో ఎక్కడికక్కడ విజిలెన్స్ అధికారుల అవతారం ఎత్తి అడ్డుకుంటున్న రైతులు పక్కదారి పడుతుంటే అడ్డుకోవాల్సింది పోయి తిరిగి రైతులపైనే సర్కారు నిందలు ఇచ్చేది కేవలం అరకట్ట కాంప్లెక్స్ ఎరువులు కొనాలంటూ మెలిక అవసరం మేరకు సమకూర్చామంటూ బుకాయింపు అదే నిజమైతే రైతన్నలు ఎందుకు రోడ్డెక్కుతున్నట్టు కట్ట కోసం అష్టకష్టాలు ఘంటసాల గుడివాడలో కిలోమీటర్ల కొద్ది బార్లు తూర్పుగోదావరి జిల్లాలో గందరగోళం ఏలూరు జిల్లాలో తోపులాట చిత్తూరులో 3 రోజులుగా టోకెన్లతో తిరుగుతున్న దొరకని యూరియా అంటూ చంద్రబాబు వార్నింగ్కి రివర్స్లో వార్త రాసుకొచ్చింది. ఇక్కడ ఫోటోలు కూడా మెన్షన్ చేసుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉందన్నటువంటిది. ఇప్పుడు మరి వీళ్ళందరి మీద నా చర్యలు తీసుకుంటారా ఏంటి అనేది చూడాలి. నిజంగా రైతులు కాదు వీళ్ళందరూ ఫేక్ రైతులు అని చెప్తారా ఏంటన్నది చూడాలి. యూరియా కట్ట కోసం రైతన్నలు పడుతున్న కష్టాలు వర్ణాతీతంగా ఉన్నాయి. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్ళినా రైతు సేవా కేంద్రాలు నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాల పిఎస్సిఎస్ల వద్ద రైతులు బారులు తిరిగి అనిపిస్తున్నారు. సీజన్లో పొలం పనులు మానుకుని రోజంతా తిండి తిప్పలేకుండా సొసైటీలో ఎదుట పడిగాపులు కాస్తున్న కట్ట దొరకడం కష్టంగా మారింది. యూరియాతో సహా ఎరువులన్నీ డిమాండ్కి మించే ఉన్నాయంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం క్షేత్రస్థాయిలో పరిస్థితికి ఏమాత్రం పొందడం లేకుండా ఉంది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరంతో పాటు రాయలసీమ జిల్లాల్లో యూరియా కొరత తీవ్ర స్థాయికి చేరుకుంది. మరోవైపు పక్కదారి పడుతున్న యూరియాను అడ్డుకోవాల్సిన కూటమి సర్కార్ చేతులు ఎత్తేసింది. మొక్కుబడి తనిఖీలతో మమానిపిస్తోంది. సొసైటీల ద్వారా సరఫరా చేయకుండా పక్కదారి పట్టిస్తున్న టీడీపీ నేతలు ఆగడాలనుకుని రైతన్నలే చెక్ పెడుతున్నారు. ఎక్కడికక్కడ రైతన్నలే విజిలెన్స్ అధికారుల అవతారం అయితే అడ్డుకుంటున్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా డిమాండ్ మేరకు యూరియా సరఫరా కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలు నిరసన బాట పట్టారు. కృష్ణా జిల్లాలో యూరియా కోసం నిరసనలు బగ్గుమంటున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఇంత అధ్వాన్నంగా ప్రభుత్వం